a major festival, the appearance celebration of Yuga Avatar. కృష్ణుడి కలియుగంలో ఆయన గౌరంగ మహాప్రభువుగా అవతరించాడు. ఆయన్ని తెలుసుకోకుండా మనకి ఈ సంసారంలో ఆధ్యాత్మికంగా ఎలా బతకాలో మనకి ఆ టెక్నిక్, ఏ విధంగా ఈ సంసారంలో ఉంటూ కూడా మనం భగవత్ ప్రేమని ఎలా సాధించాలో భగవంతుడి దయతోనే ఇది సంభవం అవుతుంది. కృష్ణ ప్రేమ అనేది మనం తెచ్చుకునేది కాదు, ఇవ్వబడుతుంది. యూ కెన్ ట్రై. మనం భగవంతుడి సంబంధం ప్రయత్నం చేస్తాం. ఆయన మిమ్మల్ని అంగీకరిస్తే కదా ఆయనతో సంబంధం కలిగేది. ఇప్పుడు మీరేదో ఒక అబ్బాయిని ప్రేమిస్తారు, వాడు పట్టించుకోకపోతే వాట్ కెన్ యూ డూ? నథింగ్ యూ కెన్ డూ. ఫినిష్, క్లోజ్. అట్లా భగవంతుడితో సంబంధం కావాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. గురువు మార్గదర్శనంలో ఆ నియమాలు పాటిస్తూ సరైనటువంటి సాధన చేస్తూ ఉంటే భగవంతుడు సాటిస్ఫై అవుతాడు. మీరు విమ్సికల్గా మీ ఇష్టం వచ్చినట్టు భక్తి చేయడానికి లేదు. అంటే మిమ్మల్ని సంతోషపెట్టాలంటే మీ పద్ధతిలో సంతోషపెట్టాలి. నేను అట్టా ఇటు చేస్తే మీరు సంతోషపడకపోతుంది. మిమ్మల్ని అడగాల, ఏమ్మా మీరు ఎట్లా సంతోషపడతారంటే అయ్యపోయి గులాబ్ పూలు తీసుకురాపోయి వాటెవర్ మీరు చెప్పినవి చేయాలి, అంతే కదా. సో కృష్ణుడిని సంతోషపెట్టాలంటే యూ కెనాట్ మేక్ హిమ్ హ్యాపీ బై యువర్ వే, యూ టు గో హిజ్ వే. వాట్ ఈజ్ హిజ్ వే? భగవద్గీత. భగవద్గీతలో కృష్ణుడు ఇట్లా 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 చేసినట్టయితే నేను సంతుష్టుని అవుతాను. సో ఫాలో ఇట్. కాబట్టి దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది. సెంటిమెంటల్, విమ్సికల్, ఇర్రెగ్యులర్, ఇష్టం ఎప్పుడు పడితే అప్పుడు, నో రెగ్యులారిటీ. ఇఫ్ యూఆర్ సిన్సియర్, యూ హ్యావ్ టు డూ ఇట్ రెగ్యులర్లీ, బికాజ్ యూ ఆర్ డీలింగ్ విత్ ఏ వెరీ బిగ్ పర్సన్, గాడ్. టైంకి పంక్చువల్గా, ప్రాంప్ట్గా, క్లీన్గా, శ్రద్ధగా. యూ కెనాట్ బి ప్రౌడ్ ఆల్సో. ఐ ఆఫర్డ్ కృష్ణ సో మచ్ మనీ. మీ డబ్బులు ఏమైనా అవసరమైంది ఆయనకి? మీ డబ్బులు అవసరమైంది ఆయనకి? ఆయన యాక్సెప్ట్ చేస్తే మీకు ఆయన అనుగ్రహం కలుగుతుంది. హీ డజంట్ నీడ్. ఇన్ఫ్యాక్ట్ హీ హ్యాస్ గివెన్ యూ. మీ దగ్గర ఉండేది ఆయన ఇచ్చింది. సో ఈరోజు మనం ఒక అరగంట సేపు, టిల్ ది టైమ్ దే క్లోజ్ ది టెంపుల్, గౌరలీల. గౌరలీల అంటే కృష్ణుడు గౌరంగ మహాప్రభుగా వచ్చినప్పుడు హౌ హీ డెలివర్డ్, హౌ హీ లిబరేటెడ్, హౌ హీ మేడ్ పీపుల్ హ్యాపీ by giving them spiritual realization. So we are good. So one small song connected to that, followed by class. Pustakal, where are your books? Page number 115. ఆయనకు పుస్తకం ఏంటి? అరివల్. You read Telugu? Preeti, give one book to her. పేజ్ నెంబర్ 115. కళ్ళు కనపడతాయా? ఆయన కనపడా? ఆయనకి అక్కర్లే. ఈయనకి, ఈమెకి. మేడం మీ పేరు మర్చిపోయినా? భాను, కరెక్ట్. మీరు మెల్లిమెల్లిగా నెల్లూరు వచ్చేయాలి ప్లాన్ చేస్తా అన్నారు కదా, వచ్చేసారు. మరి ఇంకేంది మరి? 16 మాలలు జపం చేస్తున్నారా? 16. ఒకటి నథింగ్. ఒకటి సంథింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. యు ఆర్ ఎ డ్రైవరా? స్కూటర్. ఆల్ రైట్.
115 పరమ కరుణ బహుద్ తెలుగు వచ్చా హింदी प्रीति क्या करोगे और एक हिंदी वाला पहुंच गया 3 हो गए इधर हिंदी वाले परम करुणा बहुदुई जना निताई गौर चंद्रा परम करुणा बहुदुई जना निताई गौर चंद्रा सभावतारा सरसिरमणि केवल आनंद कांडा सभावतारा सरसिरमणि केवल आनंद कांडा भज भज भाई चैतन्य निताय सुदृढ़ विश्वास करे भज भज भाई चैतन्य निताय सुदृढ़ विश्वास करे विषय चढ़िया शेर समझिया मुख बोल हरि हरे विषय चढ़िया शेर समझिया मुख बोल हरि हरे देखो रे भाई त्रिभुवन नाय यमन दयालु दाता देखो रे भाई त्रिभुवन नाय यमन दयालु दाता पशुपाके जोरे पासाना वेदर सुनिहारा गुण गाथा पशुपाके जोरे पासाना वेदर सुनिहारा गुण गाथा संसार मजिया रोहिल पड़िया से पद नाहिल आशा संसार मजिया रोहिल पड़िया से पद नाहिल आशा अपना खरमा गुंजय समान कहे लोचन दासा अपना खरमा गुंजय समान कहे लोचन दासा परम करुणा
పౌదుయి జన నితాయి గౌర చంద్ర సభావతార సరసిరమణి కేవల ఆనందకాండ. నవీన ఏమైనా కొత్త వాళ్ళు వచ్చి చెప్పండి, మందిరం తెరుస్తారో లేదో వాళ్ళకి ఏం తెలుసు. కూర్చోండి, 8 గంటలకి మందిరం తెరుస్తారు. జయ గౌరానితాయ్ జయ గౌరానితాయ్ గౌరానితాయ్ జయ గౌరానితాయ్. జయ ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద. నిత్య గౌర్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. నిత్య గౌర్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. కలియుగ ధర్మ కృష్ణనామ సంకేతానికి, కలియుగ అవతారి గౌరంగ మహాప్రభుకి, జగద్గురు శ్రీల ప్రభుపాద మహారాజ్కి, శ్రీమద్ భగవద్గీతకి, గౌరంగ మహాప్రభు ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి, సమవేత గౌర భక్తవృందకి, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణికి నితాయ్ గౌర్ ప్రేమానంద. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మయం దదాతి స్వపదాంతకం. అందరి చేతులు ఎత్తానండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. తో వైష్ణవుల కార్యక్రమాల్లో, ప్రోగ్రాముల్లో, ముఖ్యంగా ఇస్కాన్ ప్రోగ్రాంలో అందరి చేత కూడా చేతులు ఎత్తించి వాళ్ళ చేత హరే కృష్ణ మంత్రాన్ని అనిపిస్తాడు. ప్రపంచం అంతా కూడా అందరి చేత, ఎందుకంటే ఇది మేము ఇంట్రడ్యూస్ చేసింది కాదు, స్వయంగా చైతన్య మహాప్రభు భగవంతుడు. వాళ్ళంతా చేతులు ఎత్తున్నారో లేదా అక్కడ? సో చేతులు ఎత్తడం అంటే చేతులు ఎత్తేయడం అంటే మా వల్ల కాదు సార్ ఇదంతా. అంటే యూ హ్యాండ్స్ అప్, దట్ మీన్స్ సరెండర్. ఎవడో వస్తాడు, టెర్రరిస్ట్ వస్తాడు, నువ్వు మర్యాదగా లొంగిపోతావా లేదా, లేకపోతే కాల్చి పారేస్తా అంటాడు. మీరు లొంగిపోవాలంటే మీరు మీ చేతుల పైకి ఎత్తేయాల, అప్పుడు తెలుస్తుంది మీరు వాళ్ళకి హాని చేయలేరని చెప్పి. లేకపోతే మీరు ఏ చాకో ఏ కత్తో ఏ పిస్టల్లో తీస్తే యుద్ధం జరుగుతుంది. వాడు ఏమంటాడు, మర్యాదగా 2 చేతులు ఎత్తేయండి, హ్యాండ్స్ ఆఫ్, దగ్గరికి అట్ట రావాలా, కట్టేస్తాడు. అంటే వాళ్ళు చెప్పినట్టుగా వినాలి. ఇంకా అంటే మామూలు మనుషులు భగవంతుని పొందాలంటే వాళ్ళు
ఇంద్రియాలని దాటాలా, మనసుని దాటాలా. యూ హ్యావ్ టు ట్రాన్సెండ్ ది బాడీ, యూ హ్యావ్ టు ట్రాన్సెండ్ ది మైండ్, దెన్ యూ ఎంటర్ ది రెల్మ్ ఆఫ్ స్పిరిట్. ఎందుకు జనాలకి భగవంతుడు క్లియర్గా కనబడుతున్నాడు, మనం చూసేదంతా భగవంతుడి సృష్టి, నథింగ్. మీరు భగవంతుడి సృష్టిని వాడుకోవడం తప్పితే ఓ దమ్మిడికి పనికిరాం మనం. అంతా వాడుకోవడం దేవుడిచ్చేది, కానీ గొప్పలు చెప్పుకోవడం ఈగో. నేను చేశా, నాది. మీరు ఒట్టి చేతులతో వచ్చి నాదంటే అది నవ్వాల్సిన విషయం. మీరు వచ్చేప్పుడు మీరేం తెచ్చుకున్నారైంది? నథింగ్. అమాయకులు చిన్న పిల్లలాగా వస్తారు, ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లాంటి మోసగాళ్ళందరినీ చూసి మీరు కూడా బతకాలంటే మనం కూడా కొద్దిగా ఇట్లా ఉండాలని చెప్పి మీరు నాది, నేను, నాది అందరినీ చూసి మీరు భక్తులతో పాటు ఉండండి, ఆ పద్ధతి వదిలిపెడతారు. అంతా దేవుడిది, మనం ఆయనకి సేవ చేయాలి. ఈ మృత్యు సంసారంలో ఎక్కడైతే చావు అనేది ఉందో అక్కడ తెలివి గలవాళ్ళు ఇక్కడి నుంచి, అంటే మీరు ట్రైన్లో కూర్చుంటారు, మీ స్టేషన్ వస్తే దిగిపోవాలా లేదా, లేకపోతే అక్కడ కేరళ చేరుకుంటారు. మీరు ట్రైన్లో కూర్చుంటారు, నెల్లూరు ఇప్పుడు పొద్దున్న వచ్చారు ట్రైన్లో, ఆ ట్రైన్ బాగుంది, వందే భారత్ ఎక్స్ప్రెస్ బాగుందని కూర్చుని పోతారు, అక్కడికి చెన్నై పోతారు. ఎక్కడ ఉండాలా, ఏం చేయాలా, గాన్ బియాండ్ యువర్ హౌస్. మీ డెస్టినేషన్ దాటి వెళ్ళిపోతే ఏమవుతుంది? కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు తెలియగలవాడు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు ఎవడు అంటే ఎవడైతే ఇక్కడి నుంచి పోవాలా, కాబట్టి ఎక్కడికి పోవాలా, దానికి ఏం చేయాలా అవి తెలుసుకుని బతికేవాడు బుద్ధిమంతుడు. మిగతా వాళ్ళంతా కూడా బుద్ధిహీనులు. వాళ్ళు బుద్ధి లేకుండా బాగా వాళ్ళు కంప్యూటర్లు తయారు చేయడం వచ్చు, స్మార్ట్ ఫోన్ తయారు చేయడం వచ్చు, మెట్రో స్టేషన్లు పెట్టడం వచ్చు, డిజిటల్ వచ్చు, అదొచ్చు ఇదొచ్చు, కానీ ఇవన్నీ కూడా చావు తెలివితేటలు. ఎందుకు పనికిరావు. కాబట్టి మనిషి అయిన తర్వాత ఏదో చనిపోతామో తెలీదు, చావడం తప్పించుకోలేము. కాబట్టి తయారవడమే మేలు, అంతే కదా. సంతోషపడాలి, చావు వస్తే సంతోషపడాలా ఏడవాలా? క్వశ్చన్. ఏమో బాను, చావు వస్తే సంతోషపడాలా ఏడవాలా? సంతోషపడాలి. ఏమి అందరూ ఏడుస్తారు కూర్చుని, అందరూ ఏడుస్తారు కదా చనిపోయినప్పుడు. అది సంతోషపడాలంటే యూ అగ్రీ విత్ హర్? డూ యూ అగ్రీ విత్ హర్ ఒపీనియన్? మీరు కూడా చావు వస్తే సంతోషపడాలి. గట్టిగా మీలో మీరు మాట్లాడతారు. ఎవరికైతే ఆత్మ తెలుస్తుందో వాళ్ళకి రిలీఫ్. ఎవరైతే నేను ఈ శరీరాన్ని, వీళ్ళు నా కుటుంబం, ఇవి నా ఆస్తులు, అటువంటి వాళ్ళకి పెద్ద షాక్ కదా. ఒక్క దెబ్బ తోసి పారేస్తాడు, చావు వచ్చిందని నెట్టి పారేస్తుంది, ఏం పట్టించుకోరు. మీరు బతుకంతా ఎన్నో సంబంధాలు, ఎన్నో సెంటిమెంట్స్, లేదా ఎక్స్చేంజెస్, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఎంత అనుబంధం అంటారు, ఎన్నో బంధాలు పెంచుకుంటారు. కానీ అదే వెలిగి చెప్పి టక్ ఒక దెబ్బలో కట్ చేసి పారేస్తారు చావు వచ్చినప్పుడు. బట్ ఎవరైతే తయారవుతూ ఉంటారో వాళ్ళకి అది సర్ప్రైజ్ కాదు. ఎవరైతే తయారవుతూ ఉంటారో వాళ్ళ తర్వాత ఎవరితో సంబంధం ఉందో దాన్ని ఆల్రెడీ వాళ్ళు పొందుతున్నారు అనుభూతి కదా. నాకు కృష్ణుడితో సంబంధం లేకపోతే ఎంత ధైర్యం, ఉద్యోగం వదిలేసి నా కృష్ణుడితో సంబంధం లేకపోతే ఎంత ధైర్యం, కుటుంబ సభ్యులతో సంబంధాలన్నీ వదిలిపారేసి, ఉద్యోగం వదిలిపారేసి, సమాజంతో ఏం సంబంధం లేకుండా పోతున్నా అంటే ఏదో గట్టిగా అర్థమై ఉంటుంది. లేకపోతే ప్రతి మనిషి ఎవరినో బట్టి ఏడాడుతూ ఉంటారు.
మా ఆయన నన్ను కాపాడుతాడు, మా పిల్లలు నన్ను కాపాడుతారు, మా ఒకళ్ళకొకళ్ళు, మా దేశం నన్ను కాపాడుతుంది, మన ప్రభుత్వం నన్ను కాపాడుతుంది. కానీ చావు వచ్చినప్పుడు ఎవరైనా కాపాడగలరా? చావు వచ్చినప్పుడు నోబడీ క్యాన్. ఇది రైట్? తెలుగు వచ్చా లేదా? కాబట్టి మనల్ని ఎవరూ కాపాడలేరు. ఇక్కడ కూడా మనకి తల్లిదండ్రులు అంటే భగవంతుడికి శాంక్షన్ ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా మనకి ప్రొటెక్షన్ కలుగుతుంది. భగవంతుడి శాంక్షన్ లేకపోతే వాళ్ళే మనతో కొట్లాడచ్చు. అప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఆస్తుల కోసం కొట్లాడుకుంటారు. అంటే భగవంతుడు తోడీయటం లేదు. మీకు పుట్టిన పిల్లలే మీతో గొడవ పెట్టుకుంటారు. సో పాయింట్ వచ్చి మానవ జీవితం ఇక్కడ చెప్పినట్టుగా మనం పరమ కరుణ పౌదుయి జన నితాయి గౌరచంద్ర. మనం ఎంతోమంది మనకి సహాయం చేస్తే వెరీ మెనీ థ్యాంక్స్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ, ఐఎమ్ వెరీ ఒబ్లైజ్డ్. కానీ నిజానికి పరమ కరుణ ఎవరు మనకి అమితమైనటువంటి మేలు చేస్తారు. లిటిల్ చిన్న చిన్న సహాయాలు, ఏదో కొద్ది డబ్బులు ఇచ్చారు, ఇక ఇల్లు ఇచ్చారు, పొలం ఇచ్చారు, సంథింగ్ మెడిసిన్స్ ఇచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఒక అవసరానికి పనికి వస్తాయి. కానీ మనకి ఆనందాన్ని కలుగుతాయా? మనకి అన్నీ అర్థమవుతాయా? ఏం నథింగ్. అంటే ఇక్కడ ఏమన్నాడు? పరమ కరుణ బహుదూయి జన. ఈ భూమి మీదకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు, చాలామంది వచ్చారు. ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్ళు మీ జీవితానికి దే విల్ మేక్ ఎ టోటల్ డిఫరెన్స్ టు యువర్ లైఫ్. ఆ ఇద్దరు వ్యక్తుల్ని మీరు పట్టించుకున్నారంటే, మీరు ఎంతమందిని పట్టించుకుంటున్నారు? అందరూ మిమ్మల్ని వాడుకునే వాళ్ళు తప్పితే మీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? అంటే ఎవ్రీబడి మీరు వచ్చి హౌ కెన్ ఐ ఎక్స్‌ప్లాయిట్ అదర్స్ ఫర్ మై కంఫర్ట్ అని మీరు ప్రయత్నం చేస్తారు. ఎవ్రీబడి నడిచే ఈ సంసారంలో గొడవలు, వాళ్ళు మిమ్మల్ని వాడుకోవాలని, మీరు వాళ్ళని వాడుకోవాలని, అప్పుడు పడక బయటపడిపోయి ఎక్స్పోజ్ అయిపోయి. కానీ ఈయన చదువుతున్నాడు పరమ కరుణ. లోచన్ దాస్ ఠాకూర్ ఈ మన భాగవతాన్ని, భగవద్గీతని పాటల్లో జనపదాలు అంటారు కదా, సులభంగా అర్థమయ్యే పద్ధతిలో వెరీ సింపుల్ వర్డ్స్. భగవద్గీతని మాకు అర్థం కావట్లేదు సార్ ఆ శ్లోకాలు సాంస్క్రిట్, కానీ డైరెక్ట్గా తెలుగులోనే పాడితే మీరు అర్థం కాని అనడానికి అవకాశం లేదు. అంతకంటే సరళంగా ఇంకేం మాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇది కూడా అర్థం కావట్లేదు, ఇంకేం చేయాలా? మీరు తెలుగు వాళ్ళు అయి ఉంటారు. నేను మాట్లాడుతుంది మీకు అర్థం కావట్లేదంటే ఈ మే నాట్ బి ఏ తెలుగు పర్సన్. ఎందుకంటే ఇంకా తెలుగులో ఇంకేం మాట్లాడాలా? సో అంటే ఇక్కడ పరమ కరుణ బహుదూయి జన అంటే మన దృష్టిని, దే ఆర్ గివింగ్ యూ ఎన్ ఆఫర్, దే ఆర్ అడ్వర్టైజింగ్. జీవితంలో మనం ఎంతోమంది మన తాతగారిని నమ్ముకుంటాం, మన అమ్మమ్మని నమ్ముకుంటాం, చాలామంది నమ్ముకుంటాం. కానీ నిజంగా అవసరం వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు మనకి. అంటే ఇక్కడ పరమ కరుణ. ఇద్దరు వ్యక్తులు వచ్చారు, ఏదో రకంగా వాళ్ళతో మీకు సంబంధం కలిగిందంటే ఇంకా ఏమవుతుందో చెబుతున్నాడు. వాళ్ళిద్దరు ఎవరయ్యా అంటే చైతన్య మహాప్రభు, నిత్యానందుడు. మీ జీవితంలో తీసుకున్నారా సీరియస్గా వాళ్ళని? ఐ డోంట్ థింక్. మీరు మీ జీవితంలో చైతన్య మహాప్రభు ఎవరో తెలుసుకున్నారా? మరి దట్స్ మీ జీవితం అంతా టెన్షన్లు, వర్రీలు, యాంగ్జైటీలు, మీ జీవితాల్లో ఎవరైతే చైతన్య మహాప్రభు నిత్యానందుల వారిని ఎవరైతే సెంటిమెంటల్గా కాదు, ఇన్ ట్రూత్ నిజంగా ఎవరైతే చైతన్య మహాప్రభువుని, నిత్యానందుల వారిని తత్వంతో అర్థం చేసుకుంటారో. అందరూ కృష్ణుడు, రాముడు, దేవుడు అంటారు. దేవుడు దొరికితే మీరు ఏమన్నా ఆయన అంత పక్కన పారేస్తారా? అయింది దేవుడు దొరికితే మోడీ గారు వస్తారు, మోడీ గారు వస్తే ఆయన పక్కన పారేసి మీ పని అవుతో వాడి పక్కన ఆడుతున్నాడు. మోడీ పద్ధతి దిస్ పీపుల్ డోంట్ నో.
హౌ టు టేక్ అడ్వాంటేజ్. ఆయన మోడీ గారు వచ్చాడు, మీకు ఎన్ని చేయగలుగుతాడు? ఎనీథింగ్ యూ కెన్ డూ ఫర్ యూ కదా. ఇది ది ప్రైమ్ మినిస్టర్, ఆయన ఏమన్నా చేయగలడు. కానీ మనం మూర్ఖులం, ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలో తెలియదు. అది వాటి జీవితంలో ఎవరైతే చైతన్య మహాప్రభు, నిత్యానంద, వాటి మీరు కృష్ణుడు, రాముడు, దేవుడు అన్నప్పుడు ఇది జాగ్రత్తగా ఉండాలా. రియల్లీ డూ ఐ మీన్, డూ ఐ టేక్ దెమ్ సీరియస్లీ? అంటే దేవుడు మీకు అర్థమైతే వదిలిపెడతారా ఏంది? దేవుడు మీకు అర్థమైతే వదిలిపెడతారా ఏంది? మై ఫస్ట్ థింగ్ ఈజ్ గాడ్, బికాజ్ హీ ఈజ్ ఎవ్రీథింగ్. ఆ రకంగా బట్ అన్నట్టు జీవితంలో ఇద్దరు వ్యక్తులను మీరు సీరియస్గా తీసుకోండి. ఎవరయ్యా వాళ్ళంటే నిత్యాయి గౌరీచంద్ర, నిత్యానంద గౌరీచంద్ర. భగవంతుడిని గౌరీచంద్ర లేదా చైతన్య మహాప్రభు, ఈ పదాలన్నీ కూడా ఎన్నుకొని వాడేటువంటి పదాలు. ఎందుకు చైతన్య మహాప్రభు? మహాప్రభు వాళ్ళు దేవుని ప్రభు అంటాం, ఓ ప్రభువా, కానీ ఈయన్ని మహాప్రభు అంటున్నారు. చైతన్య మహాప్రభు అంటే రాముడు కృష్ణుడు చేయనటువంటి పనులు కూడా ఆ రాముడు కృష్ణుడే ఈ అవతారంలో వచ్చినప్పుడు చేశారు. కృష్ణుడు కృష్ణ అవతారంలో చేయలేదు అంత ఉదారమైనటువంటి పనులు. ఆయన కృష్ణుడు చంపాడు, రాక్షసుని చంపాడు, చంపడం ద్వారా ఉద్ధరించాడు, అది వేరే విషయం. కానీ ఫిజికల్గా వాళ్ళంతా ఫినిష్. కంసుడు చచ్చిపోయాడు, శిశుపాలుడు చనిపోయాడు, దంతవక్రుడు చనిపోయాడు, చాలామంది రాక్షసులు చనిపోయారు, బకాసురుడు, ఆగాసురుడు, ఓ లిస్ట్ ಇದೆ. భగవంతుడు వాడిని గడ్డి తినకల్లాగా, గడ్డి పోచలాగా. భగవంతుడి ముందు మన బలం ఏంది, మన శక్తి ఏంది? నథింగ్, నో కంపారిజన్. భగవంతుడి ముందు భగవంతుడు మీతో యుద్ధం చేయకరా, యు ఆర్ డెడ్. భగవంతుడు ఆయన ఏమన్నా కూడా చేయగలడు. అంటే చైతన్య మహాప్రభు అన్నారు ఆయన గౌరచంద్రుడు. గౌరచంద్రుడు అంటే మనకి రాత్రిపూట చక్కగా పండు వెన్నెల ఉండి చల్లగా ఉంటే ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ రిలీఫ్. ఇట్ మేక్స్ యూ ఎమోషనల్, యూ ఫీల్ లైక్ సెలబ్రేటింగ్. అంతే కదా, బాగా నెత్తి మీద అంత ఎండ మాడిపోతూ ఉంటే యూ బికమ్ డిస్టర్బ్డ్. కానీ చక్కటి వాతావరణం ఉంటే మీకు ఎంజాయ్ చేయాలనేటువంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే బాగుంది కాబట్టి వాతావరణం మీద వెరీ కంఫర్టబుల్. దోమలు కొడుతుంటే, ఫ్యాన్ లేకపోతే, చెమటలు పడుతుంటే మీరు ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తారు. కాబట్టి గౌరీచంద్ర అంటే ఎవరిని మీరు సమీపించినట్లయితే యూ లూజ్ ఆల్ యువర్ యాంగ్జైటీస్, ఫియర్స్, వర్రీస్, టెన్షన్స్. ఎవరి దగ్గరికి మీరు చేరుకున్నట్లయితే మీకు జీవితంలో ఇంకా వర్రీలు అంటే ఆందోళనలు, టెన్షన్లు అంటే చికాకులు, చింతలు, ఇవన్నీ కూడా పోవాలంటే ఆ భగవంతుడు మీకు అనిపిస్తుంటే ఆయన నా వెనకాల ఉన్నాడు అనే అనుభవం కలుగుతుంటే. ప్రభుపాద సింహంలాగా తిరిగాడు ముసలాయన, ఆయన ఏం భయంలే, ఎక్కడికి పడితే అక్కడికి పోతున్నాడు. ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికా, చైనా, రష్యా, కమ్యూనిస్ట్ కంట్రీస్. ముసలాయన మామూలు మన ముసలాళ్ళు అయితే ఎక్కడికక్కడ బిక్కు పడుకుని ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది, ఎప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, ఎప్పుడు పెరాలసిస్ వస్తుంది చూస్తూ ఉంటాం. అంటే భయం, ఏ శరీరానికి ఎప్పుడు పుట్టుకునేమవుతుంది. కానీ ఆయన ఏం పట్టించుకోలే, ఆయన సింహంలాగా తిరిగాడు. ఎందుకంటే బహుశా ఆయనకి దేవుడు వెనకాల నుండి చెబుతున్నాడు, నువ్వు రష్యా పదవయ్యా, ఇంగ్లాండ్ పదవయ్యా. దేవుడు చెబుతుంటే ఇంక జరిగిపోయావు. దేవుడు మీకు చెబుతుంటే మీకు ఎంత మనోబలం కలుగుతుంది. కాబట్టి జీవితంలో మనం గౌరచంద్ర, దేవుడు వదిలిపారాడు. దేవుడు అర్థమైతే కదా దేవుడు నమ్ముకోగలిగాడు.
దేవుడు అర్థం కాకపోతే డబ్బులు నమ్ముకుంటాం, దేవుడు అర్థం కాకపోతే బంధువులు నమ్ముకుంటాం. వాడు అర్థం చేస్తుంది. దేవుడు అర్థమైతే నా దేవుడు ఆయన కాపాడితేనే నేను బతికి బయటపడతాను. ఆయన కాపాడకపోతే ఎవరు కూడా నాకేం చేయలేరు. దాని అంటే నిశ్చింతగా ఉండడం. నిలబడండి. నా దర్శన్ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర. స్టాండ్ అప్. ఇన్ 10 minutes they will close the temple. సో నేను భగవంతుడిని మహాప్రభువు, చైతన్య మహాప్రభు. ఆయన రాముడు, నరసింహస్వామి అన్ని అవతారాలు దుర్మార్గులను చంపారు, రాక్షసులను చంపారు. కానీ చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనం, ఆయన రాక్షసులను కూడా పరంభక్తులుగా మార్చేశాడు. అందుకే ఇట్స్ ఎ బిగ్ హోప్. మనం అంతా కూడా బులిబులి రాక్షసులు. వీఆర్ ఆల్ స్మాల్ టైమ్ డీమన్స్. అదే భక్తి చేయని వాళ్ళంతా కూడా రాక్షసులు. వాళ్ళు మాకు దేవుడితో పని వెళ్తారు. వీఆర్ ఎంజాయింగ్ అవర్ లైఫ్ ఎప్పుడు దాకా. కాబట్టి ఇక్కడ పరమ కరుణ పౌది జన నితాయి గౌరచంద్ర. ఈ మనం ఉండేటువంటి ఈ టైంలో ఈ భూమి మీద ఇట్ ఈజ్ నాట్ సత్యయుగం, త్రేతాయుగం, అన్ని లక్షల సంవత్సరాలు మనకి తెలియదు. కానీ 500 సంవత్సరాలంటే వెరీ మచ్ ఇన్ ది హిస్టరీ. 500 సంవత్సరాలు. సో ఈ చైతన్య మహాప్రభు నిత్యానంద 528 సంవత్సరాలు అనే చెప్పింది. 128 సంవత్సరాల క్రితం 128 సంవత్సరాలు అంటే 14వ శతాబ్దంలో. ఇట్ ఈజ్ ఇన్ ది రికార్డెడ్ హిస్టరీ. వాళ్ళు వచ్చి ఆ సమయంలో లక్షల మందిని అందరూ కూడా ఈ సంసారంలో ఇరుక్కుపోయి, ఈ సంసారంలో వాళ్ళు ఇక్కడే తుష్యమైనటువంటి క్షణికమైనటువంటి సుఖాలు ఎత్తుక్కుంటూ ఉంటే వాళ్ళందరినీ లిఫ్టెడ్ దెమ్ అప్. మీరంతా ఎందుకు, మీరు కేవలం తిండి నిద్ర వీటి కోసమే బతుకుతున్నారు. అటువంటి సుఖం పశువులు కూడా దొరుకుతుంది. కానీ మానవ జీవితం అంటే ఎటర్నల్ హ్యాపీనెస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్, బ్లిస్. అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అంటే బ్లిస్. అటు ఆయన వచ్చి పరిచయం చేశాడు. అట్లాగే ప్రభుపాద మందిరాలకి మిగతా మందిరాలకి తేడా అయింది. మీరు ఏ మందిరాలకైనా పోండి, తిరుపతి పోండి, శ్రీశైలం పోండి, మీరు ఎక్కడికైనా పోండి, ఎక్కడ మీకు మందిరంలో వీళ్ళిద్దరి పరిచయం దొరకదు. ఇస్కాన్ మందిరాల్లో ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఎప్పుడు భజన చేసిన ముందు వాళ్ళ భజన చేస్తారు. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార, ఆ తర్వాత రాధాకృష్ణ భజన కంపల్సరీ. నో డైరెక్ట్ హరే కృష్ణ మంత్ర. డైరెక్ట్గా హరే కృష్ణ మంత్రం అంటే కొద్దిగా సుకృతి, కానీ ఆథరైజ్డ్దే. ఏ పద్ధతిలో భజన చేయాలో ఆ పద్ధతిలో భజన చేస్తే మీకు అతి కొద్ది సమయంలోనే ఎంతో మార్పు కనబడుతుంది. అంటే ఎప్పుడు భజన చేసినా కూడా వచ్చా మీకు ఆ మంత్రం వచ్చా చెప్పండి, చూడకుండా మొహం ఇటు పెట్టండి, అటు చూడమాకండి. వచ్చని చెప్పండి, చూస్తారు. ఇటు పెట్టండి మొహం. చెప్పండి. అదే రోజు అంటలేదనమాట. అదే కదా ఇప్పుడు చెబుతుంది. డైరెక్ట్గా దాని దగ్గరికి పోమాకండి చూసి వాళ్ళు అది చూపిస్తారు. చెబుతుంది ఏంది ఇక్కడ చేసిన పద్ధతి. ఇప్పుడు ఒప్పుకుంటాను, నేర్చుకుంటాను. ముందర వచ్చింది వాడు ఇప్పుడు నేర్చుకుంటా. కాబట్టి ఎప్పుడు భజన చేస్తామంటే ఇద్దరులో ఉందని ముందు ఈ మంత్రం, ఆ తర్వాత రాధాకృష్ణ మంత్రం, హరే కృష్ణ మంత్రం. అప్పుడు చూడండి మీరు వేగంగా, స్విఫ్ట్లీ, ర్యాపిడ్లీ, రఫ్తార్, తేజీసే ఆగే బడేంగే. భక్తిలో మీరు ఈ పద్ధతిలో, అదే గురువుగారు చెప్పిన పద్ధతిలో, శాస్త్రం చెప్పిన పద్ధతిలో మీరు భక్తి చేస్తే మీకు
భవబంధాల నుంచి సడలింపు, మీకు ఆత్మానందం, మీకు మాయ నుంచి ముక్తి. మాయ నుంచి ముక్తి. ఎవరైతే నేను శరీరం అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా మాయలో పడి కొట్టుకుంటున్నారు. ఎప్పటికి మనకి తెలియాలా, నేను ఈ శరీరంలో ఉంటున్నాను, నేను ఈ శరీరం కాదు. మనం ఈ శరీరం కాదని తెలుసుకుని మనకు ఉండే టెన్షన్ అన్నీ పోతాయి. బాధలన్నీ శరీరానికి కదా. అంటే రెండో లైన్లో ఆయన ఏమంటున్నాడు, అనదర్ 3 minutes. భజ భజ బాయ్ చైతన్య నితాయ్ సుదృఢ విశ్వాసకరే. అన్ని అవతారాల్లో కూడా భగవంతుడికి అసంఖ్యాక అవతారాలు ఉన్నాయి. కానీ మనం 10 అవతారాలు అంటాం, 25 అవతారాలు ముఖ్య ప్రామినెంట్ అవతారాలు. భగవంతుడి అవతారాలకి లెక్కలేదు, అవన్నీ మనం గుర్తుపెట్టుకోలేము. కాబట్టి మనం కొన్ని ముఖ్యమైనటువంటి అవతారాల గురించి సభా అవతారం, అన్ని భగవంతుడి అవతారాలకి సరస్సురమణి, ది బెస్ట్ ఆఫ్ ది ఇన్కార్నేషన్ చైతన్య మహాప్రభు. అంటే మీరు ఎవరైతే జీవితంలో చైతన్య మహాప్రభు నిత్యానంద వారిని ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటారో మీరు ఎంతో భాగ్యవంతులు. యు ఆర్ వెరీ అన్లైటెడ్, యు ఆర్ వెరీ అన్లైటెడ్, యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్, యు ఆర్ షూర్. తెలిసిపోతుంది విషయం. అందుకే ప్రభుపాద ప్రపంచం అంతా కూడా ఆయన ఎలా చేయగలరు. మనం భారతదేశంలోనే హిందువులనే భక్తులు చేయలేకపోతున్నాం. కానీ ప్రభుపాద వెళ్ళి ప్రపంచం అంతా భక్తులు చేసి వచ్చాడు. అది ఎలా సాధ్యమైంది? ఎందుకంటే వాళ్ళలో ఈ నమ్మకాన్ని కలిగించాడు. మీరు చైతన్య మహాప్రభు నిత్యానంద వారిని ఇంట్లో పెట్టి పూజ చేసుకోండి, మీరు కృష్ణారామ అనడంతో పాటు గౌరంగ నిత్యానంద అనడం కూడా అలవాటు చేసుకోండి. అది మహాప్రభు చేస్తూ ఉంటాం. గౌర అనండి, గౌర 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 గౌరా నిత్యాయ్ గౌరా నిత్యాయ్ గౌరా నిత్యాయ్ గౌరా నిత్యాయ్ గౌర హరి గౌర హరి గౌర హరి గౌర హరి. తో ఈ మొద్దు మెదడు ఉండే వాళ్ళకి, థిక్ హెడ్, పిగ్ హెడ్ ఉండే వాళ్ళకి ఈ శబ్దం మీద నమ్మకం ఉండదు. ఎందుకంటే వీఆర్ వెరీ క్రూడ్ పీపుల్, వెరీ రిఫైన్డ్ పీపుల్. ఎవరైతే చక్కటి నిర్మలమైన మనసు కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు భగవన్ నామాల్లో వాళ్ళకి ఎంతో శ్రద్ధ నమ్మకం ఉంటుంది. అంటే ఆయన నమ్ముకునే బతుకుతూ ఉంటారు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, భజ భజ భాయ్ అని చెప్తున్నాడు. అందరూ అంటారు కదా, తమ్ముడు అన్నగారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ తమ్ముడు. ఇంకోళ్ళు అంటే గురు, స్వామి, గురూజీ ఏమంటా ఉంటారు. ఒకరి వాళ్ళు పిలుచుకునేప్పుడు ఆటోవాడు ఏమంటా ఉంటాడు రకరకాలుగా. అట్లాగే ఈయన అంటే దగ్గరగా మనవాళ్ళు అన్నట్టుగా మాట్లాడడానికి ఆయన ఏమంటున్నాడు, బాయ్ సాబ్ అంటారు కదా హిందీలో, బాయ్ సాబ్. నార్త్ ఇండియాలో ఎక్కడికి పోయినా బాయ్ సాబ్, బాయ్జీ. అట్లా ఆయన ఏమంటున్నాడు, ఓ నా బంధువులారా, ఓ నా ప్రియమిత్రులారా, మీరంతా కూడా దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు చైతన్య నిత్యాయుల నామాలు, మన మనసు మారాలంటే, మనకుండే బలహీనతలు పోవాలంటే, మనకి ఎన్లైటన్మెంట్ రావాలంటే, సాక్షాత్కారం కలగాలంటే ఇదేదో చాలా కష్టమైనటువంటి తపస్సు చేయక్కర్లేదు. యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, మీరు మెడిటేషన్ చేయండి. సింపుల్గా మీరు వీళ్ళ నామాలు పాడుతూ ఉండండి. గౌరంగ జయ జయ అనండి. గౌరంగ జయ జయ నిత్యానంద జయ జయ చేసి చూడండి. చేసి మీరు అనిపించవచ్చు బస్ ఇట్లా అంటుంటే అన్నీ వస్తాయని చెప్పి. దట్ ఈస్ వాట్ ది స్క్రిప్చర్ సేస్. శాస్త్రాలు చెబుతున్నాయి
చేస్తూ ఉంటే మానవ జీవితం ఈ మాత్రం చేయగలిగితే మీ జీవితం అంతా కూడా మారిపోతుందని చెప్పి ఆయన అన్నాడు. విషయ చెడియ, ఎందుకు మనకి భగవద్భక్తి కలగట్లేదంటే మనం చేసిన పనులే మళ్ళీ చేస్తున్నాం. మనకి ఏం సుఖం దొరకటల్లా. టీ తాగేవాడు టీ తాగుతూ ఉన్నాడు బతుకంతా, బీడీ తాగేవాడు బీడీ తాగుతున్నాడు, సినిమా చూసేవాడు సినిమా చూస్తున్నాడు, క్రికెట్ చూసేవాడు క్రికెట్ చూస్తున్నాడు. ఏం దొరకటల్లా, అయినా కూడా అదే బతుకు. దాన్ని అంటారు విషయాసక్తి. విషయ చెడియ శేరస మధ్య. మనకి ఈ ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక రసం దొరికితే అప్పుడు కానీ మనం ఈ తుష్యమైనటువంటి हम दोनों नहीं रहेंगे कल, राजसर को बोलने के बाद हम तो सुबह मंगल आरती के बाद निकलना, मंगल आरती के बाद ఐ స్టాప్ ది క్లాస్ అని అన్నాడు. భగవంతుడి దయ ఉంటే చైతన్య మహాప్రభు టైంలో ఏనుగులు, చిరుతపుళ్ళు, జింకలు భగవంతుడు కావాలంటే వాటికి కూడా భక్తి ఇవ్వగలడు ఆయన. కృష్ణుడితో పాటు ఆవులు ఉన్నాయా లేదా? మనం కృష్ణుడితో లేని ఆవులు దొరుకుతున్నాయి కృష్ణుడితో పాటు. తర్వాత కృష్ణుడితో పాటు నెమళ్ళు ఉన్నాయా లేదా? నెమళ్ళు, ఆవులు, కోతులు కూడా. వాళ్ళు కోతులు ఎందుకు పనికిరావు? నేను కోతి కృష్ణుడితో ఉందంటే అది గొప్ప యోగి అయి ఉండాలి. కృష్ణుడి దగ్గరికి మామూలు కోతులు పోలేవు. అంతా ఎవరైతే గొప్ప ఋషులు ముందు వాళ్ళు కోతులు భగవంతుడితో పాటు ఉండగలుగుతారు. కాబట్టి మనకి కోతులు, ఆ జింకలు, ఆవులు ఇవి కూడా తరించిపోతుంటే మనం ఎందుకు తరించం అని చెబుతున్నాడు ఆయన. భగవంతుడు తనున్నప్పుడు జంతువులను కూడా ఉద్ధరించాడు. కాబట్టి మనం కొద్దిగా నమ్ముకున్నట్లయితే, కొద్దిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం కూడా భగవద్భక్తిలో మునిగిపోతాం అని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే.